హలో ఫుడీస్, వెల్కమ్ టు జైసా తెలుగు ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆమ్లెట్. ఈ ఆమ్లెట్ ఏ విధంగా చేయాలనో అందరికీ తెలిసే ఉంటుందండి. ఆమ్లెట్ని రకరకాలుగా చేసుకోవచ్చండి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ప్రిపేర్ చేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఏ కర్రీ అయినా ఉండనియండి, ఫస్ట్ మా వాడు ప్రిఫర్ చేసేది మాత్రం ఈ ఆమ్లెట్ కనండి. అంత బాగుంటుంది మా ఇంట్లో ఆమ్లెట్ అయితే. ఒక్క 5 మినిట్స్ టైం ఉంటే చాలండి, మనం ఆమ్లెట్ని పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఆమ్లెట్ ప్రిపరేషన్ కోసం ఒక 4 కోడిగుడ్లు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, కొంచెం కొత్తిమీర, ఒక పచ్చిమిర్చి ఉంటే సరిపోతుందండి. ఉల్లిపాయలను వీలైనంత చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి, ఎందుకంటే పెద్దగా కట్ చేస్తే మాత్రం మనం ఆమ్లెట్ తినేటప్పుడు ఉల్లిపాయ టేస్ట్ మాత్రమే వస్తుంది. పచ్చిమిర్చిని కూడా ఈ విధంగా మధ్యలోకి చీల్చేసి వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోండి. ఈ కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను, పచ్చిమిర్చిని ఒక మిక్సింగ్ బౌల్లో తీసుకోవాలి. ఇక నేను ఉల్లిపాయ ముక్కలను చాలా తక్కువగా తీసుకుంటున్నాను, మీరు కావాలంటే కొన్ని ఎక్కువైనా తీసుకోవచ్చు. కొత్తిమీరను కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొంచెం అంత పసుపు వేసుకోండి, ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి, రుచికి సరిపడా ఉప్పు, కొంచెమంత పెప్పర్ పౌడర్ను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. కోడిగుడ్లను పలగొట్టి ఈ మిక్సింగ్ బౌల్లో వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న ఉప్పు, కారం, ఉల్లిగడ్డలకు ఒక 3 కోడిగుడ్లు వేసుకుంటే సరిపోతాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, కారం, ఉప్పు, పెప్పర్ పౌడర్ ఇదంతా కూడా ఎగ్స్ తోటి ఈక్వల్గా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక చపాతీ ప్యాన్ తీసుకోండి, నాన్ స్టిక్ ప్యాన్ అయినా పర్లేదు. ఇందులో ఒక 2 టేబుల్ టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత మనం కలుపుకున్న ఎగ్స్ని ఈ విధంగా ప్యాన్ మధ్యలో వేసుకోవాలండి. ఆమ్లెట్ రౌండ్ షేప్లో రావాలంటే మాత్రం ఈ విధంగా స్పూన్ తోటి స్ప్రెడ్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో వచ్చే విధంగా స్పూన్ తోటి సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఎప్పుడైనా సరే ఆమ్లెట్ని కుక్ చేసేటప్పుడు మాత్రం స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కుక్ చేయండి, అప్పుడైతేనే ఆమ్లెట్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఆమ్లెట్ని 1 నిమిషం పాటు కుక్ చేసుకోవాలండి. ఆమ్లెట్ని 1 నిమిషం పాటు కుక్ చేసుకున్న తర్వాత తిప్పి వేసుకోండి. తిప్పి వేసుకున్న తర్వాత కూడా మరొక నిమిషం పాటు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 2 వైపులా కూడా పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. అంతేనండి, మన పర్ఫెక్ట్ ఆమ్లెట్ రెడీ.